ఈరోజు పల్లీలు పచ్చడి చేస్తున్నాను. రోటి పచ్చడి. పల్లీలు ఏం చేసి ఒక దాంట్లో పోసుకోవాలి. అవి ఆరిన తర్వాత పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత ఎండుమిరకాయలు నూనె వేసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని ఇందులోకి చూడండి, చింతపండు, ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని రోట్లో దంచుకొని రోటి పచ్చడి చేస్తానండి. చూడండి, మా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్. వేసుకోవాలండి, ఎండుమిర్చి వేసుకోవాలండి. సిమ్లోనే వేపుకోవాలండి. ఇవి చింతపండు నానబెట్టుకున్నాను. ఇవన్నీ వేపుకొని ఏడుశనగపలుకు లేపాం కదండి, అవి ఆరిన తర్వాత పొట్టు తీసేసి ఇవి మొత్తం కలిపేసి దంచుతానండి రోట్లో. దంచిన తర్వాత లాస్ట్న ఎల్లుల్లిపాయలు వేసి తోడేస్తానండి. దీనికి చింతపండు వేసుకోవాలా. ఇప్పుడు అండి అయిపోయిందండి. రోటి కడికి వెళ్ళాలండి. రోట్లో వేస్తున్నాను. వస్తున్నానండి, చూడండి. ఎండుమిరకాయలు, సాల్టు, కల్లుప్పు, వేరుశనగ పలుకులు, చింతపండు వేసి రోటి పచ్చడి, పల్లీలు రోటి పచ్చడి మా నాయనమ్మ చేసి మాకు పెట్టేది. అప్పుడు మరి ఎక్కడ తెలుసో తెలియదో తెలియదు. మా నాయనమ్మ ఫస్ట్ మాకు చేసి పెట్టేదండి, తర్వాత మా అమ్మగారు వేసి పెట్టేవాళ్ళండి. మా పిల్లలకు కూడా ఇష్టమైంది. వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. దీంతో పప్పు వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి వేడి అన్నంలో. లైక్ చేయండి నా ఛానల్. ఎంత టైం పట్టదండి పచ్చడి చేసుకుంటాను. రోట్లో చేసుకుంటానికి ఫాస్ట్గా చేసుకోవచ్చండి. మిక్సీ వేసుకుంటే బాగోదండి, టేస్ట్ రుచి రాదు. రోటీ పచ్చడి రోట్లో దంచుకొని రోకలు పడతా దంచుకుంటేనే దీని రుచి, దీని టేస్ట్. వేసుకోవాలండి, వేపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పొట్టు తీసుకోవాలండి. 5 నిమిషాలు ఆరిపోయిన తర్వాత ఎండుమిరకాయలు వేయించుకోవాలండి. చింతపండు తగినంత నానబెట్టుకోవాలా. ఇవి మిక్సీ వేసుకుంటే బాగోదండి టేస్ట్. చూడండి, దంచకపోతే మంచి వాసన వస్తుంది. ఎలాగుందో చూడండి, నూరు ఊరిపోతుంది. ఇంకా చింతపండు వేయాలి, ఎల్లుల్లిపాయ వేయాలి. దంచుతున్నాను. రోటీ పచ్చడి అండి ఇది, పల్లీలు రోటీ పచ్చడి. గుంటూరు స్టైల్ అండి ఇది. గుంటూరులో ఇలా చేసుకుంటారండి. వేడి అన్నంలో ఇప్పుడు చింతపండు వేస్తాను చూడండి రోటీ పచ్చట్లోకి. చూడండి ఎలా నూరుతున్నాను. పల్లీలు రోటి పచ్చడి అండి ఇది. ఇది వేరుశనగ పలుకులు, పల్లీలు అండి. ఈ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మా గుంటూరు సైడ్ ఇలా చేసుకుంటారండి అన్నంలోకి. చూడండి, చూస్తుంటే నూరు ఊరిపోతుంది. మెత్తగా నూరుతున్నానండి. రోక పండుతుంది. బండ పచ్చడి అండి ఇది, పల్లీలు బండ పచ్చడి.
పచ్చడి రోటితో నూరాను చూడండి. చెప్పు. ఇదిగో ఎల్లుల్లిపాయలు వేస్తాను చూడండి. పచ్చిల్లిపాయలు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పొట్టుతోనే వేయండి, వేస్తే చాలా బాగుంటుంది. చూడండి నోరు ఊరిపోతుంది ఇప్పుడు గుమ్మగుమ్మలాడుతుంటే పచ్చడి. పచ్చిల్లిపాయ తగలంగానే పలుకులు పచ్చడి, పల్లీలు పలుకులు, చింతపండు, ఎల్లుల్లిపాయ వేసుకొని సాయంత్రంగా నోరు ఊరిపోతుందంటే చూసేటట్టుగా వేస్తున్నారు కదా, వేస్తున్నాను. మంచి కలర్ కూడా వచ్చింది. ఇదంతా మిక్సీలు పెట్టి చేసుకుంటున్నారండి. నాకేంటంటే ఈ రోట్లో చేసుకొని పచ్చళ్ళే బాగుంటాయండి. కొంచెం కొంచెం చేసుకొని తింటుంటారు. చాలా బాగుంటాయండి పచ్చళ్ళు. రోట్లో వేసుకుంటాం బాగోండి. రోట్లు మేము ఎంత పెద్ద వయసు అయినా కానీ పెద్ద వయసు అయినా కానీ రోట్లో నూరుకొని తింటామండి. చూడండి ఎంత బాగుందో పచ్చడి. అసలు వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తిండి ఈ పచ్చడి భలే ఉంటుందమ్మా. ఇడ్లీలోకైనా బాగుంటాయి, అట్లలోకైనా బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. తింటే ఒకసారి తింటే టేస్ట్ చూడండి, ఒకసారి తింటే మాత్రం వదిలిపెట్టరు. ఇలా చేసుకోండి అమ్మా, బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి. ఈ చట్నీ వేసుకొని, ఈ పల్లీలు రోటీ పచ్చడి వేసుకొని, ఈ పప్పు వేసుకొని, ఈ అన్నం కలుపుకొని తింటే ఆ సామిరంగా సూపర్గా ఉందండి. సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది. ఇదిగో చూడండి ఎంత కలర్ వచ్చిందో, ఎంత కలర్ ఉందో చూడండి. ముద్ద కలుపుకొని తింటుంటే నా సామిరంగా తింటున్నాను చూడండి. ఇదిగో అబ్బో అబ్బో సూపర్.